హలో గాయ్స్, ఈరోజైతే నేను చేపల కర్రీ అయితే వండుతున్నాను అనమాట. సో దానికోసం అయితే ముందే ధనియాలు, మెంతులు, జీలకర్ర, కొద్దిగా బియ్యం అయితే వేయించి దాన్ని పొడి చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. అండ్ అందులోనే వేయించిన ఉల్లిపాయ కూడా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఫిష్ గిన్నె పెట్టి అందులో అయితే సరిపడంత నూనె అయితే వేయాలి. చూసారు కదా, ఇలా నూనెనైతే వేడవ్వనివ్వాలి. నూనె వేడి అయిన తర్వాత ఉల్లిగడ్డ మిశ్రమాన్ని, మెంతుల మిశ్రమాన్ని మనమైతే ఆయిల్లో అయితే వేసుకోవాలి. చూసారు కదా, సాఫ్ట్గా పేస్ట్ లాగా చేసుకోవాలి దీన్ని అయితే. చూసారు కదా, ఇప్పుడైతే ఇది మంచిగా ఆయిల్లో అయితే దీన్ని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అంటే పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ అయితే మనము ఆయిల్లో అయితే ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే మనము మన రుచికి సరిపడినంత ఉప్పు, కారం అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, మీరు ఏ విధంగా ఫిష్ కర్రీ చేస్తారో నాకైతే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఇలాంటిగా ఇంకా మంచి టేస్టీ రావాలంటే అందులో ఏం యాడ్ చేస్తారో కూడా చెప్పండి. చూసారు కదా, ఇప్పుడైతే నేను ఇందులో పసుపు అయితే వేసుకున్నాను. అండ్ రుచికి సరిపడినంత కారం, ఉప్పు కూడా అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట. జస్ట్ ఒక 1 మినిట్ అట్లా వదిలిపెట్టి దీనిని. అండ్ ఇప్పుడు ఇందులో అయితే మనం నెక్స్ట్ ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా మనకి పులుసు ఎంత కావాలో దానికి సరిపడా అంత పులుసును అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ ఫిష్ కర్రీలో మెయిన్ ఇంపార్టెంట్ అయితే పేస్ట్ అనమాట. సో ఇప్పుడు ఇలా పెట్టుకున్న చింతపండు వేసిన రసాన్ని మనం అయితే మరగపెట్టుకోవాలన్నమాట. మూత పెట్టి బాగా మసలనివ్వాలి. అండ్ స్మెల్ అనేది బయటికి పోకూడదు. ఫిష్ కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్ అయితే అదే. అండ్ మనం ముందుగానే ఉప్పు, కారం వేసి కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇప్పుడు మనము నెమ్మదిగా ఇందులో అయితే వేయాలి. చూసారు కదా, ఇలా ఒక్కొక్కటి అన్నీ అయితే ముక్కలు వేసి మనం దీనిని అయితే మూత పెట్టి ఒక 1/2 అవర్ అయితే ఉడకనివ్వాలన్నమాట. చూసారు కదా, ఫిష్ అయితే చాలా తొందరగా మనకి ఉడికిపోతుంది. మూత పెట్టి ఉడకనివ్వాలి. వెంటనే మూత అనేది తీయొద్దు. మనం స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా దాన్ని అలాగే ఒక 10-15 నిమిషాలు వదిలేయాలి. తర్వాత మూత తీయాలన్నమాట. సో మనకైతే కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా చేయడం ద్వారా. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి.